భజగోవింద శ్లోకము 14వ శ్లోకము. జటిలో ముంఢీలుంచిత కేశః కాషాయాంబర బహుకృత వేషః పశ్యన్నపి చ న పశ్యతి మూఢో హ్యుదర నిమిత్తం బహుకృత వేషః. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. జటిలో ముంఢీలుంచిత కేశః కాషాయాంబర బహుకృత వేషః పశ్యన్నపి చ న పశ్యతి మూఢో ఉదర నిమిత్తం బహుకృత వేషః. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఒకడేమో జడదారి, మరొకడు ముండన, వేరొకడు చింపిరి జుట్టు, కాషాయ వస్త్రాలతో ఇంకొకడు. అందరి వేషాలు విచిత్రాలే, కళ్ళున్నా చూడలేని మూర్ఖులే. ఎక్కడ చూసిన కూటి కొరకు కోటి వేషాలు. గోవిందుని భజించు, గోవిందుని కీర్తించు, ఓ మందమతి గోవిందుని సేవించు. వివరణ: సన్యాసమనేది సంసారాన్ని త్యజించడం కాదు, ప్రపంచములో పెనవేసుకున్న బంధాలను, మమతలను మనస్సు నుండి త్యాగం చేయడమే సన్యాసి. ప్రపంచంలో ఓడిపోయిన వాడు సన్యాసి కాలేడు. ప్రపంచాన్ని జయించాలని భావించేవాడు కూడా సన్యాసి కాడు. తనపై తాను విజయాన్ని సాధించినవాడే సన్యాసి. మనసులో వాంఛలను నింపుకొని బాహ్యానికి వస్తువులను, వ్యక్తులను విడిచిపెట్టడం అనేది సన్యాసానికి సంకేతము కాదు, తనలోని ద్వంద్వ మనస్తత్వానికి ప్రతిబింబం. ఆకలి ఉండి ఆహారాన్ని త్యజించడం, దాహం ఉండి నీటిని విస్మరించడం ఎలాంటిదో సంసారాన్ని మనస్సులో ఉంచుకొని సన్యాసాన్ని స్వీకరించడం కూడా అలాంటిదే. యదా మనసి సంజాతం వైతృష్ణ్యం సదా సన్యాసమిచ్చంతి పతితః స్యాత్ విపర్యయే. సమస్త విషయాలయందు ఎప్పుడు మనస్సులో విరక్తి జనిస్తుందో అప్పుడే మనిషి సన్యసించాలి. దానికి భిన్నంగా స్వీకరిస్తే పతనం కాక తప్పదు అన్నది నారద పరివ్రాజకోపనిషత్తు తెలియజేస్తుంది. సన్యాసి మనస్సు కోరికలలో రమించదు. సన్యాసి మనస్సు కోరికలలో రమించదు. పేరు ప్రఖ్యాతులపై మోజు ఉండదు. సన్యాసి ఇలా ఉండాలి అని నియమ నిబంధనలు లేవు. జుట్టు కత్తిరించుకోవచ్చు, ముండనం చేసుకోవచ్చు, కేశములను వ్రేలాడదీసుకోవచ్చు. అలాగని ఇలా కనిపించే వారందరినీ సన్యాసులని భ్రమించకూడదు. కాషాయ వస్త్రం ధరించిన ప్రతి ఒక్కరూ సన్యాసి అని, ఖద్దరు ధరించిన ప్రతివాడు దేశనాయకుడని, కాకి వస్త్రం ధరించిన ప్రతి వ్యక్తి శాంతి భద్రతలను రక్షించే నీతిమంతుడని భావించడానికి వీలులేదు. మిథ్యాచారులు అన్ని రంగాలలోనూ ఉంటారు, అన్ని కాలాలలోనూ ఉంటారు. వీరు గోముఖ వ్యాఘ్రాలు, పయోముఖ విషకుంభాలు. బాహ్యానికి పవిత్రంగా కనిపిస్తూ ఆంతర్యంలో భయంకరంగా ఉంటారు. శ్రమించి సంపాదించి జీవించలేని సోమరులు తేలిక మార్గాలలో జీవించడానికి అలవాటు పడతారు. పని చేయకుండానే ఫలితాలు ఆశించే ఈ మూర్ఖులు సమాజంలో చీడపురుగుల వంటి వారు. ఈ విధమైన ద్వంద్వ వైఖరితో పొట్టనింపుకునేవారు సమాజంలో అభివృద్ధి నిరోధకులు. అలాంటి వారి విషయంలో ప్రజలు జాగరూకులై ఉండాలి అని ఈ శ్లోక భావము. స్వస్తి.